ఈ నిఫ్ట్ రాంచీ అని ఉంటుంది. ఏషియాలోనే ద ఫస్ట్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ విచ్ హాస్ ఫోర్జ్ అండ్ ఫౌండరీ మెషిన్. సో ప్రయర్గా అక్కడ తీసుకున్నాం, అది కూడా మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్. నిఫ్టా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోర్జ్ అండ్ ఫౌండరీ, NIFFT. సో ఏషియాలోనే అది 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి. అది ఎట్లా రాయాలి? చాలా మందికి తెలియదు, మెయిన్స్ ద్వారానే. GFT అనుకుంటుంది. కాదు, అది NITs పేరు రాదు, NIFT, GFT కాదు, NITs ద్వారానే అడ్మిషన్ అవుతుంది దానికి. ఓకే. అది సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ బీహార్. అది ఓకే, చాలా బాగుంటుంది. ప్రొఫెసర్స్ తోటి మాట్లాడాను కూడా, నేను వెళ్ళి 2 రోజులు ఉన్నాను అక్కడ. ఆ తర్వాత అడ్మిషన్ ఇది కన్ఫర్మ్ చేసిన గవర్నమెంట్, అది గవర్నమెంట్ అండి. NIFFT రాంచీ, నిఫ్ట్ రాంచీ. 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి. అందరూ 2 బ్రాంచులు ఉండేది. చాలా కూల్గా ఉంటుంది. చాలామందికి తెలియదు అది, అందుకని దాన్ని ఆప్ చేసుకోరు. 2 ప్రోగ్రామ్స్ అందులో, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్. 100% ప్లేస్మెంట్స్.